నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. మాగుంట లేఅవుట్ లో అభివృద్ధి పనులను ప్రారంభించిన టీడీపీ నేతలు రాష్ట్రంలోనే నెల్లూరు ఫస్ట్ అని వ్యాఖ్య. ఏసీబీకి చిక్కిన కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న డీఎస్పీ. ప్రచారమే లేని ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగ ఉందా లేదా అనే అనుమానాలు. నెల్లూరు నగరంలో దారుణం, అడ్డుగా ఉన్నాడనే వ్యక్తిని చంపేసిన దుండగులు. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుపై కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు, జిల్లా స్థాయి అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే రోజులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశములపై సంబంధిత శాఖల వారు ఒకరికొకరు చర్చించి తుది నివేదిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. లేబూరు బిడ్ 2 నుండి ప్రారంభమై రాజుపాలెం జంక్షన్ వరకు సుమారు 83.64 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సూచించారు. నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్లో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుపై తగు సూచనలు, సలహాలకై ప్రాథమిక తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ 4 నియోజకవర్గాలలో కోవూరు నియోజకవర్గంలో 41.44 కిలోమీటర్లు, సర్వేపల్లి నియోజకవర్గంలో 20.94 కిలోమీటర్లు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 19.64 కిలోమీటర్లు మరియు ఆత్మకూరు నియోజకవర్గంలో 1.0 కిలోమీటర్లు, వెరసి 83.64 కిలోమీటర్ల మేర సుమారు 1930 కోట్ల రూపాయలతో ప్రతిపాదించడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశములపై సంబంధిత శాఖల వారు ఒకరికొకరు చర్చించి తుది నివేదిక రూపొందించాలన్నారు. ఈ సమీక్షలో జేసీ వెంకటేశ్వర్లు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ డిపార్ట్మెంటల్ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే వచ్చేసరికి రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, PD, NHAI, ఇరిగేషన్, జల్ జీవన్ మిషన్, పబ్లిక్ హెల్త్ వాళ్ళతో మీరు 1-to-1 డీటెయిల్ డిస్కషన్ చేయండి. అంటే ఇది 1 డే 2 to 3 days పడతాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్తో డిస్కషన్ చేయడానికి. దయచేసి అది చేయండి. నెక్స్ట్ ఎమ్మెల్యే మేడం చెప్పిన ప్రకారం ఫీల్డ్ సర్వే అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా ఏమైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు వి వాక్ ఆన్ ద ఫీల్డ్. మీరు ఒకసారి ఫీల్డ్కి వెళ్తే మీకు చాలా వస్తాయి. అంటే ఈ గూగుల్ మ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు 1 yearలో ఒకసారి అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు 2023లో వెళ్ళినప్పటి నుంచి ఈ రోజుకి 26కి చాలా తేడా వచ్చి ఉంటుంది. చాలామంది ఆల్రెడీ ఆన్ పేపర్ కన్వర్జన్ తీసుకుని ఉన్నారు, లేఅవుట్ తీసుకుని ఉన్నారు. సో అది కూడా ఒకసారి ఆన్ పేపర్ కన్వర్జన్ అయిన తర్వాత ఇట్ ఈస్ డీమ్ టు బి కన్వర్టెడ్. సో అది కూడా మీరు లోకల్గా స్టేక్ హోల్డర్ మీటింగ్ అనేది పెట్టడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, ఫస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ, ఒక్కొక్క మండల్లో యూ విల్ హ్యావ్ టు అండర్ గైడెన్స్ ఆఫ్ లోకల్ ఎమ్మెల్యే అండ్ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆ పబ్లిక్ ఓన్ చేయాలి ఈ ప్రాజెక్ట్. లేకపోతే దీన్ని ముందుకు తీసుకోవడం కష్టం ఉంటుంది. సో స్టేక్ హోల్డర్ మీటింగ్ అనేది ఇంపార్టెంట్. థర్డ్, ఇందాక చాలామంది మేయర్ గారు కానీ మిగతా వాళ్ళు కూడా పాయింట్ అవుట్ చేశారు, ఫినాన్షియల్ కాస్ట్. ఏ ప్రాజెక్ట్కి మనం ఫినాన్షియల్ ఎంతవరకు వైబుల్ ఉంటుంది అది కూడా చూడడం ఇంపార్టెంట్. మీరు ట్రాఫిక్ స్టడీ ఒకసారి చేసేదో చూపించేసారు, కానీ అది కూడా డీటెయిల్ స్టడీ ఈజ్ ఇంపార్టెంట్. హౌ మచ్ పీపుల్ విల్ బి కమింగ్ ఇన్ 2029, 2034 ఆ స్టడీ కూడా ఒకసారి చేయండి. చిత్తూరులో రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదులు ర్యాలీని ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించండి, ప్రాణాలు దక్కించుకోండి అనే నినాదంతో చిత్తూరు జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద నుండి దాదాపు 1000 మంది విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు డీటీసీ నిరంజన్ రెడ్డి తెలిపారు. బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి గాంధీ విగ్రహం వరకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు నియమ నిబంధనలు ప్రతి ఒక్క వాహనదారుడు పాటించాలన్నారు.
హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మద్యం సేవించి వాహనాలు నడపకుండా మైనర్లకు వాహనాలు ఇవ్వడం, త్రిబుల్ రైడింగ్ వంటివి చేయరాదని, వాహనాలు నడిపేటప్పుడు సంబంధిత పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. మన 37వ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ రోజు వాక్థాన్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో గౌరవనీయులైన కలెక్టర్ సారు అలాగే గౌరవనీయులైన ఎంపీ సార్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము దర్గా సర్కిల్ నుంచి ఈ గాంధీ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా రహదారి భద్రతా నియమాలు పాటించాలని, వాళ్ళ వాహనం కూడా మంచి కండిషన్ లో ఉంచుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉందని గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో నెల్లూరు రూరల్ మొదటి స్థానంలో ఉందని ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి వద్ద అభివృద్ధి పనులను ఆయన టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి వద్ద 40.70 లక్షల రూపాయలతో హెచ్పీ కొత్త మోటార్లు ఆధునీకరించి ఫుట్పాత్ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జి మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇరువురికి స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని ప్రశంసించారు. రామలింగాపురం అండర్ బ్రిడ్జి తరహాలో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి ఆధునీకరించి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 19, 21, 37 మరియు 38 డివిజన్లలో అభివృద్ధి పనులకు 19 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు. ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, రూరల్ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలోనే మురుడ్జి ఏ విధంగా అయితే తీర్చిదిద్దారో శ్రీధరన్న, గిరన్న, అదేవిధంగా మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిలో కూడా అధిక వర్షపాతం నమోదైనప్పుడు సరిపోవట్లేదని అదనంగా మోటార్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఫుట్పాత్ ఆ అండర్ బ్రిడ్జిలో ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించుకోవడం మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోని ఒక ఆదర్శ నియోజకవర్గం ఉంటుందని చెప్పి, నెల్లూరు నగర కార్పొరేషన్ అన్ని రకాల ముందంజలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దాదాపు 40 లక్షల రూపాయలతో ఈరోజు పనులని ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. ముఖ్యంగా రామలింగాపురం బ్రిడ్జి చేసేటప్పుడే మాగుంట లేఅవుట్ బ్రిడ్జిని కూడా ఆధునీకరణ చేయాలా, ఫుట్పాత్ మీద పోయేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మరీ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ మోటార్లు చాలటం లేదు, ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజే మాట ఇచ్చాం. దాని ప్రకారం ఈ పనులన్నీ కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కిరణ్ కుమార్ నివాసంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. బాధితుడు శివనాగిరెడ్డి వద్ద లంచం తీసుకుంటుండగా ఎస్ఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నామని డీఎస్పీ సోమన్న తెలిపారు. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కిరణ్ కుమార్ ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నంద్యాల జిల్లా బనగానిపల్లి మండలం యనకండ్ల గ్రామానికి చెందిన శివనాగిరెడ్డిపై మహిళా పోలీస్ స్టేషన్లో తన భార్య వేధింపుల కేసు పెట్టింది. ఈ క్రమంలో శివనాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైందని, అరెస్టు చేస్తారని ఎస్ఐ కిరణ్ కుమార్ శివనాగిరెడ్డికి అసత్యం చెప్పాడు. ఈ కేసులో అరెస్టు చేయకుండా ఉండాలంటే 30,000 రూపాయలు లంచం ఇవ్వాలని శివనాగిరెడ్డిని ఎస్ఐ డిమాండ్ చేశారని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. లంచం డబ్బులు 30,000 ఎస్ఐ ఇంటి వద్ద ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లేని సెక్షన్ ఉన్నట్లు చెప్పి భయపెట్టి లంచం తీసుకోవడంపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఓన్లీ హరాస్మెంట్ కేసు పెట్టింది. దానికి అది ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కిరణ్ బాబు పెట్టుకున్నాం కదా, ఆయన కిరణ్ బాబు రిజిస్టర్ చేసినాడు కేసు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. దీంట్లో ఓన్లీ హరాస్మెంట్ కేసు ఉంటే 307 కేసు ఉంది. 307 అంటే పార్టీ సెక్షన్ చెప్తున్నాను, అది అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది మీ పైన, అది తీసేయాలన్నా తర్వాత మేము అరెస్ట్ చేయకూడదన్నా కానీ మాకు అమౌంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాడు. లాస్ట్ కి ఫైనల్ గా 30,000 కుదుర్చుకున్నాడు. ఈరోజు మా దగ్గరికి వచ్చి నిన్న కంప్లైంట్ ఇచ్చినాడు. ఈరోజు మేము 30,000 కుదుర్చుకున్నాడు. అదంతా రికార్డ్ చేసుకొని వచ్చినాడు, కంప్లైంట్ ఇచ్చినాడు. తర్వాత ఆయన
ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ ఇంటి దగ్గరకు తీసుకొని రండి అని చెప్పినాడు. ఇంటి దగ్గర తీసుకొని వచ్చి డబ్బులు ఇంటి దగ్గర పక్కన పెట్టిపోమంటే దగ్గర ఆ బాక్స్లో పెట్టిపోయినాడు. వెంటనే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సంక్రాంతి కానుకగా అంగన్వాడీ కార్యకర్తలకు 3 సెంట్ల స్థలాన్ని ఇస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి శుభవార్త చెప్పారు. ప్రభుత్వం అందజేసిన 5G స్మార్ట్ మొబైల్ ఫోన్లను ఆయన అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు. రియల్ గవర్నెన్స్ టెక్నాలజీతో అంగన్వాడీలు సంక్షేమ కేంద్రాలుగా అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు టెక్నాలజీని తీసుకొచ్చారని, సెల్ ఫోన్లోనే అంగన్వాడీ కార్యకర్తల కష్టాలు తెలుసుకునే విధంగా యాప్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలకు సంక్రాంతి కానుకగా 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, స్థానిక టీడీపీ లీడర్లు కంట రమేష్, దుర్గాప్రసాద్, మాజీ కౌన్సిలర్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్స్ యాప్ అని పెడితే, ఎందుకంటే అక్కడ మీరు టైంకి వస్తున్నారా లేదా బాగుంది, పిల్లల్ని బాగా చూసుకుంటున్నారా లేదా బాగుంది, మీ బాధలు ఏమన్నా తెలియాలిగా. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే ఎందుకు కాటలు వచ్చిన మాట మాడుతున్నా తిడతాడు, మళ్ళీ తిడతాడు. బట్ స్టిల్ మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ దీంట్లో కానీ ఫోటో తీసి పెట్టి, మా దగ్గర ఈ అంగన్వాడీ నీళ్ళు రావడం లేదు, ఈ లైట్ లేదు, ఈ ప్రాబ్లం ఉంది, మాకు సరిగా రావడం లేదు, ఈ ఫుడ్ బాగాలేదని కానీ మనకనే దాంట్లోనే యాప్ ఉందమ్మా, చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను గవర్నమెంట్కి సూచన చేస్తా. తప్పకుండా మీ కష్టాలు కూడా ఇంట్లో పెట్టాలి, వాళ్ళ కష్టాలే కాదు. సో ఇవన్నీ ఒక మంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మంచి ఫోన్స్, మంచి టెక్నాలజీ అట్పార్ విత్ మంచి సిస్టమ్, ఒక శాంసంగ్ ఫోన్స్ అన్ని కూడా ఇవన్నీ మీకు ఇవ్వడం జరిగింది. అసలు ఈ ఏడాది పక్షుల పండుగ ఉందా లేదా అనే అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న ఫెస్టివల్ కు ఎలాంటి ఆర్భాటం, హంగు కనిపించడం లేదు. పాలకులు, అధికారులు స్పందించి పక్షుల పండుగపై విస్తృత ప్రచారం చేయాలని పక్షుల ప్రేమికులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్కు ఎలాంటి ప్రచార హంగు లేదు. డివైడర్లకు రంగులు లేవు. సూలూరుపేట పట్టణ ప్రజలకు అసలు ఫ్లెమింగో ఫెస్టివల్ ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్కు చెంగాలమ్మ ఆలయం నుంచి హోలీ క్రాస్ వరకు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లకు పెయింటింగ్ వేసి వాటి మీద అనేక రకాల పక్షుల బొమ్మలు వేసేవారు. వాటిని పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు చూపించి వాటి పేర్లు చెబుతూ గుర్తు చేసేవారు. కానీ ఈసారి అలాంటి ప్రచారం ఏమీ లేకపోవడంతో నిజంగా ఫెస్టివల్ ఉందా లేదా అని అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇక 3 రోజులు మాత్రమే ఫెస్టివల్కు వ్యవధి ఉన్నా ఇప్పటికీ ఎలాంటి ప్రచారం లేదు. నాయకుల హడావిడి తప్ప ఏర్పాట్లు మాత్రం నిల్. సూలూరుపేట స్థానిక మున్సిపల్ కమిషనర్ ఇప్పటికైనా స్పందించి దీనిపై శ్రద్ధ చూపాలని స్థానిక ప్రజలు, పక్షి ప్రేమికులు కోరుతున్నారు. సూలూరుపేటలో 10, 11వ తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇక్కడైతే అటువంటి వాతావరణం ఏమీ కనపడటం లేదు. మన మున్సిపల్ వారు ప్రతి సంవత్సరము ఈ యొక్క పక్షుల బొమ్మలేసి పిల్లకాయలకి అర్థమయ్యేటట్టు వాళ్ళ తల్లిదండ్రులు విశదీకరించే విధంగా ఇంతకుముందైతే డివైడర్స్ పైనంతా కూడా ఈ పక్షుల బొమ్మలు వేసేవాళ్ళు. ఈరోజు వరకు ఇప్పటి వరకు మన మున్సిపాలిటీ వారు దాని గురించి పట్టించుకోలేదు. మన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారైన ఈ చెన్నయ్య గారు ఈ రోజైనా సరే పట్టించుకొని ఇంకా 3 రోజులు ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఆ బొమ్మలు వేయించవలసిందిగా కోరుచున్నాను. ఇదందరి ప్రజలందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాను. భూమి కనిపిస్తే చాలు ఇందుకూరుపేటలో కొందరు భూ కబ్జాదారులు కబ్జా చేసేస్తున్నారు. ఏకంగా అమ్మవారి ఆలయ భూములపైనే కన్నేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలయ భూములను కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. కన్ను బడితే కబ్జానే, మమ్మల్ని అడిగేది ఎవరంటూ అమ్మవారు సాక్షిగా కొందరు భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారు ఆలయానికి ఆనుకుని 200 అంకణాల ప్రభుత్వ భూమి ఉంది. భూ కబ్జాదారులు కొంతమంది రాజకీయ నాయకులు అండతో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఏకంగా కట్టడాలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు
చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్తులు కొంతమంది ఆక్రమణ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు వాపోతున్నారు. దీంతో భూ కబ్జాదారులు రెచ్చిపోయి మమ్మల్ని ఆపేది ఎవరనే ధీమాతో నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు. ఈ విషయాన్ని N3 న్యూస్ ప్రతినిధి తహసీల్దార్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ అనధికార నిర్మాణం జరుగుతున్న కట్టడాలను తొలగించాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. మరి రెవెన్యూ అధికారులు కబ్జాదారుల నిర్మాణ పనుల్ని అడ్డుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే. దగ్గర దొంగపోరంలోపు భూమిలో కొందరు షాపులు నిర్మిస్తున్నారని మాకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. అది మాకు ఉదయం 11 గంటల తర్వాత ఫోన్ వచ్చింది కాబట్టి వెంటనే కూడా మా డిఆర్ఓని అలర్ట్ చేసి అక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నందున దాన్ని వెంటనే నిలుపుదల చేయవలసిందిగా ప్రస్తుతం మా రెవెన్యూ వాళ్ళని పంపించున్నాము. దాని మీద సర్వే చేసి ఫర్దర్గా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకుంటాం. గంగపట్నం నందు జరుగుతున్న నిర్మాణం డొంక పోరంబోకులో అక్రమంగా నిర్మిస్తున్నందున దాన్ని వెంటనే తొలగించడానికి సర్వే చేసి పూర్తి నివేదిక తీసుకొని దాని నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం. ఆ నిర్మాణానికి పూర్తిగా నిలుపుదల చేయవలసిందిగా విఆర్ఓ సూచించడం అయింది. విఆర్ఓ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించినారు. దాన్ని పూర్తిగా సర్వే చేసి మనకు గవర్నమెంట్ ల్యాండ్ వరకు దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. తమకు అడ్డెందుకని ఓ వ్యక్తిని కర్రతో హతమార్చి మహిళను తీవ్రంగా గాయపరిచిన దారుణ ఘటన నెల్లూరు నగరం సంతపేటలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంతపేట సీఐ సోమయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు నగరం సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళతో పాటు మరో వ్యక్తిపై 2 వ్యక్తులు కర్రలతో తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తి మృతి చెందాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంతపేట సీఐ సోమయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సీఐ మీడియా సమావేశంలో వెల్లడించారు. అసలేం జరిగిందో ఆయన మాటల్లోనే విందాం. గత రాత్రి అనగా 6/1/2026 తేదీ రాత్రి 9:30 గంటలకు జ్యోతి శివ అనేవారు 2 ఉండగా వారిని ఒక 2 వ్యక్తులు వచ్చి 9:30 గంటలు కర్రలతో కొట్టి గాయపరచడం జరిగింది. దీని నేపథ్యంలో జ్యోతి అనే ఆమె ఆత్మకూరుకి సంబంధించిన ఆమె, ఈమె సుమారు 27 సంవత్సరాలు ఉంటాయి. ఈమెకి 2018లో మోహన్ కృష్ణ అనే అతనితో వివాహం జరుగుతుంది. అతనిది కోట. అయితే ఈమెకి 2 పిల్లలు. తర్వాత 3-4 ఇయర్స్కి వాళ్ళకి ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయిన తర్వాత ఈమె మళ్ళీ ఆత్మకూరు వస్తుంది. ఆ తర్వాత ఒంటిమిట్టకు చెందిన సాయి అనే అతనితో ఈమెకి పరిచయం అయ్యి సాయి ఈమె కలిసి సహజీవనంలో 9 నెలలు ఒంటిమిట్టలో కాపురం ఉంటుంది. ఒంటిమిట్టలో వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసి ఆమె నెల్లూరులో గత 3 నెలల క్రితం నుంచి క్యాటరింగ్ పనులకు వస్తుంది. ఈ క్యాటరింగ్ పనులకు వచ్చినప్పుడు శివ అనే అతను, ఈ కర్ణాటక స్టేట్ అతను కూడా ఇట్లాగే పనులకు వచ్చి ఉంటాడు. దాంట్లో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడి సహజీవనం గత 3 నెలల నుంచి సహజీవనం చేస్తూ ఉంటారు. వీళ్ళు పగలు ఏదైనా పనులకు వెళ్ళటం, సాయంత్రం పూట రైల్వే పేడర్స్ రోడ్లో దర్గా వద్ద ఫ్రీ భోజనం చేయటం, ఆ రైల్వే స్టేషన్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఎక్కడో సడ పడుకోవటం చేస్తూ ఉంటారు. ఈ సాయి అశోక్ ఇద్దరు కలిసి ఈ శివాయిని కనుక ఇక్కడ ఈమెతో లేకుండా చేస్తే ఈ జ్యోతి అనే వాళ్ళతో పాటు వచ్చి దాని ఉద్దేశంతో కర్రలు తీసుకుని రాత్రి 9:30కి వెళ్ళి అతన్ని కొట్టి గాయపరుస్తారు. అప్పుడు జ్యోతి అడ్డం పోతే జ్యోతిని కూడా కొడతారు. జ్యోతి కేకలకి చుట్టుపక్కల వాళ్ళు వస్తే వీళ్ళు పారిపోతారు. జ్యోతి అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో ఆటోలో అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చి చేర్పిస్తుంది. అతను చనిపోతాడు. దాని మీద జ్యోతి ఇచ్చిన రిపోర్ట్ మేరకు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ముద్దాయిలను పట్టుకుని త్వరలో రిమాండ్ చేస్తాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 10న ఉదయగిరిలో ఏవిఎస్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ వాల్ పోస్టర్ ను మేకపాటి దంపతులు ఆవిష్కరించారు. పండుగల్లో యువత కోసం ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకుల్ని మేకపాటి శాంతికుమారి ప్రశంసించారు. మేకపాటి దంపతుల సహకారంతో ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవిఎస్ ఎంఎస్కే యువసేన ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి ఉదయగిరిలో ప్రారంభం కానున్న
మెగా క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్స్ను ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి చేతుల మీదుగా ఆంధ్ర విద్యార్థి సంఘం నాయకులు రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉదయగిరిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, యువత అడిగిన వెంటనే తప్పనిసరిగా సహకరిస్తున్నామని తెలిపారు. ఈ సంక్రాంతికి సరదాగా, సంతోషంగా యువత అందరూ ఎంతో ఉత్సాహంగా ఆడే ఆట క్రికెట్ అని, యువకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్ర విద్యార్థి సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకూరి ఖాజా మాట్లాడుతూ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతుల సహకారంతో ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవీఎస్ జిల్లా అధ్యక్షులు మహంత్ రెడ్డి, ఖాజా, నవాజ్, ఖలీల్, మహబూబ్ బాషా, సంతోష్, సమీద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం జనవరి 10వ తారీఖున క్రికెట్ టోర్నమెంట్ని ఉదయగిరి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో పిల్లలు ఉత్సాహంగా ఉండాలని, ఉత్తేజంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని హ్యాపీగా క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించబోతున్నాం. పిల్లలందరూ కూడా వచ్చి టోర్నమెంట్కి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. క్రికెట్ టోర్నమెంట్ అనేది గౌరవనీయులైన శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో ఏవిఎస్ అండ్ ఎంఎస్కే యువసేన ఆధ్వర్యంలో యువతకి ఉత్సాహం కలిగించడం కోసం, వాళ్ళలో ప్రతిభని బయటికి తీయడం కోసం చంద్రశేఖర్ రెడ్డి గారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇది ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ క్రికెట్ అనేది ఒక ఆట మాత్రమే కాదు, ఇది క్రీడాకారుల్లో ఒక నాయకత్వ లక్షణాన్ని, సహనాన్ని, ఇంకా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి ఒక సాధనంగా కూడా భావించవచ్చు. అటువంటి ఆటని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇష్టపడేటువంటి క్రికెట్కి చంద్రశేఖర్ రెడ్డి గారు దీనికి సహకరించినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా యూత్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. రైల్వే కోడూరులో మెగా జాబ్ మేళాను టీడీపీ నాయకులు నిర్వహించారు. యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ నాయకులు నరసింహప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు యువతకు ఉపాధి కల్పించడమే నా లక్ష్యమని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు నరసింహప్రసాద్ తెలిపారు. మంగళవారం పట్టణంలో సూర్యనగర్లోని తన కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గంలో చాలా మంది యువత ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్య తన దృష్టికి రావడంతో గత ఏడాది కోడూరు పట్టణంలో జాబ్ మేళా నిర్వహించి సుమారు 200 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. ఉద్యోగాలు చేస్తున్న యువత కుటుంబంలో వారి ఆనందం తనకు సంతృప్తి ఇస్తుందన్నారు. దీనికోసం ఎల్లప్పుడూ ప్రజాసేవ కోసం ముందుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు 150 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. తిరుపతి నుండి కోడూరుకు ఉపాధి పొందిన యువతకు వారే రవాణా సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆశయాలకు అనుగుణంగా యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కావలిపట్టణం పెద్దపవని రోడ్డుపై మురుగునీరు పొంగి పొర్లుతోంది. దీంతో గత 15 రోజులుగా దుర్గంధమైన వాసన నడవలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే అంతా స్వచ్ఛత అంటూ స్వచ్ఛ సర్వేక్షణ్ బూత్ పెట్టి సెల్ఫీలు దిగడం గమనార్హం. ఒక పక్క మున్సిపల్ అధికారులు కావలి పట్టణమంతా స్వచ్ఛతగా ఉన్నట్లు స్వచ్ఛ సర్వేక్షణ్ బూత్ పెట్టి సెల్ఫీలు దిగుతున్నారు. కానీ మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు 32వ వార్డు పెద్దపవని రోడ్డులోని లతా థియేటర్ వీధివాసులు. పెద్దపవని రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రధాన డ్రైనేజీ కాలువలో మురుగునీరు పొంగి రోడ్డుపై పారుతోంది. ఈ సమస్య గత 15 రోజులుగా అధికంగా ఉంది. ఈ వీధిలోకి వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. శానిటేషన్ వారి దృష్టికి తీసుకువెళితే వస్తారు, కలిబెడతారు, వెళతారని, కానీ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం నాయకులు, అధికారులు నడిచే వీధినే పట్టించుకోకపోతే మారుమూల వార్డులో పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంతా బాగున్నాక సెల్ఫీలు దిగాలని, ఆర్భాటాలు వద్దని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. గత 15 ఏళ్లుగా ఈ మురుగునీరు ఇలాగే పారుతూనే ఉంది. చెరువులాగా దుర్గంధం చెందుతా, వాసన వస్తా జనాలు రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. గుళ్ళు ఉన్నాయి, ముఖ్యంగా అమ్మవారికి దర్శనం చేసుకునేదానికి కలుగోలమ్మ గుడి ఉంది, పక్కన పోలేరమ్మ గుడి ఉంది, బ్రహ్మంగారి గుడి ఉంది. గుళ్ళు పోయేవాళ్ళు కూడా ఈ మురుగునీరు తొక్కుంటా పోతా ఉండాల్సిన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. కమిషనర్ గారికి కూడా తెలియజేశాము, అందరికి చూపించాము. ఎవరు కూడా తాత్కాలికంగా చేస్తున్నారే కానీ దీని శాశ్వత పరిష్కారం చూపించలేదు.
దయించి దీన్ని శాశ్వత పరిష్కారం చూపించి కావలి స్వచ్ఛ భారత్ అంటున్నారు. ఈ స్వచ్ఛ భారత్ ఇక్కడ చూస్తే కావలి ఎంత స్వచ్ఛ భారత్ ఉందో మీకే అర్థమైంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని మారిషన్ ప్రెసిడెంట్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు తెచ్చుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మారిషస్ ప్రెసిడెంట్ ధరంబీర్ గోకుల్ బుధవారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు, అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు. అనంతరం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వద్ద వేద పండితుల ఆశీర్వాదం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు గుర్రప్ప శెట్టి, గోపినాథ్, రాఘవయ్య, శైలజ, ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, బీజేపీ నేత కోల ఆనంద్, డీఈఓ కృష్ణారెడ్డి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. వెంకటేశ్వరపురం టిట్కో నివాసాల వద్ద కార్పొరేషన్ అధికారులు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళలకు రంగవల్లులు, పురుషులకు చెస్, క్యారమ్స్ పోటీలు పెట్టారు. అందరూ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సంతోషంగా గడిపారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కమిషనర్ నందన్ ఆధ్వర్యంలో వెంకటేశ్వరపురంలోని టిట్కో గృహ సముదాయాల వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు, పురుషులకు పలు క్రీడలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ మాధురి, స్థానిక కార్పొరేటర్ దేవరకొండ సుజాతలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. టిట్కో లబ్ధిదారులు ఎంతో ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. పురుషులకు చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. అనంతరం మాధురి, సుజాతలు యంత్రి న్యూస్తో మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 9వ తేదీ వరకు టిట్కో నివాసాల వద్ద సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆనందంగా గడుపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెంబర్ జమీర్, డివిజన్ నాయకులు, హౌసింగ్ సిబ్బంది, టిట్కో సిఎల్టీసీలు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ టిట్కో వారి సూచనల ప్రకారం గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి 9వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. ఈ సంబరాలలో ఇప్పటికే పిల్లలు, యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లు పెద్ద ఎత్తున పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. విజేతలందరికీ 9వ తారీఖు సాయంత్రం అల్లీపురంలో బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాగుంట లేఅవుట్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన టీడీపీ నేతలు, రాష్ట్రంలోనే నెల్లూరు ఫస్ట్ అని వ్యాఖ్య. ఏసీబీకి చిక్కిన కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న డీఎస్పీ. ప్రచారమే లేని ఫ్లెమింగో ఫెస్టివల్, పండుగ ఉందా లేదా అనే అనుమానాలు. నెల్లూరు నగరంలో దారుణం, అడ్డుగా ఉన్నాడని వ్యక్తిని చంపేసిన దుండగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.